వెల్కమ్ టు రజస్ ఫ్లేవర్. సింపుల్గా ఆలు ఫ్రై తయారు విధానం చూపిస్తాను. ఆల్రెడీ కడాయి పెట్టాను, ఆయిల్ పోసానండి. ఆయిల్ కొంచెం గరం ఎక్కాలి. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. మిక్సీ ఉన్నాయండి జీలకర్ర ఆవాలు, ఒకే పని కలిపి పెట్టుకుంటాం కాబట్టి. జీలకర్ర ఆవాలు వేగాయండి. కొంచెం అంతా కరివేపాకు వేసుకుంటున్నాను. కడిగి కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ అండి. ఒకసారి మంచిగా ఇలా కలుపుకొని తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చండి. అందాగా కొంచెం అంతా ఉప్పు వేసుకున్నాను. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఆనియన్ మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి, 5 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆనియన్ కొంచెం మగ్గింది. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. జిగురుగా కాకుండా ఫ్రైలా చేసినానండి. అన్నములకైనా చపాతీతో అయినా సరే తినొచ్చు. ఇంకా దీంట్లో టమాటో ఇట్లా ఏమీ యాడ్ చేయట్లే, అందుకనేసి ఆనియన్ కొంచెం ఎక్కువనే కట్ చేసాను. మూత పెట్టేస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత తీసి చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలండి ఇట్లా వాటర్లో వేసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి వేసేయాలి. చిన్న స్పూను పసుపు వేసుకుంటున్నానండి. దీనికి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత వేసుకుంటామండి. ఆయిల్ నుండి మగ్గాలి ఆలుగడ్డ. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుతుండాలండి, లేదంటే అడగంటుంది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆలుగడ్డ కూడా ఆయిల్లోనే ఉడుకుతుంది, అడిగేం పట్టలేదు. ఎక్కువసేపు మనం మూత పెట్టి మర్చిపోయామనుకోండి అడుగు కట్టేస్తుంది, ఫ్రై కదా అందుకనేసి. ఇప్పుడు మళ్ళీ మూత పెడదాం. మూత తీసి చూద్దాం. ఆలుగడ్డ మంచిగా ఉడికిందండి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. మా సైడ్ కరివేపాకు దొరకట్లేదండి ఎక్కువగా, మార్కెట్లో అమ్మట్లేదు కూడా. రేట్ ఎక్కువ ఉన్నాయని ఏమీ మా సైడ్ అమ్మట్లేదు. నేను ఒక 3 స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నానండి. సరిపోయిందో లేదో ఒకసారి మళ్ళీ కలిపేసి చూద్దాము.
కొంచెం అంత వేసుకుంటా కారం నేను. దీంట్లోకి చిన్నది 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను, మసాలా ఎక్కువ కాకుండా. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నా రెసిపీ ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.